మోనాలిసా పెయింటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని అత్యంత రహస్యమైన ఖరీదైన పెయింటింగ్లలో ఇదొకటి. ఈ మోనాలిసా పెయింటింగ్ గురించి ఆసక్తికర విషయాలను ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రముఖ చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ 16వ శతాబ్దంలో వేసిన ఈ పెయింటింగ్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో లౌవ్రే మ్యూజియం లో ఈ పెయింటింగ్ ఉంది. నిజానికి ఈ చిత్రం ఫ్లోరెన్స్ లోని ఇటాలియన్ మహిళ లిజ్ గెరాల్డిని అని అంటారు పరిశోధకులు. డావిన్సీ తనను తాను మహిళగా మార్చుకొని దీనిని వేశారని మరికొందరి వాదన. ఇక మోనాలిసా పెయింటింగ్ వేయడానికి దాదాపు 14 సంవత్సరాలు పట్టిందట. ఈ పెయింటింగ్ ను 1503లో తయారు చేయడం ప్రారంభించి 1517వ సంవత్సరంలో పూర్తి చేశారు. కేవలం మోనాలిసా పెదవులు వేయడానికే 12 ఏళ్లు పట్టిందట. అంతేకాదు, ఇన్ని సంవత్సరాలు పట్టినా లియోనార్డో డావిన్సీ దీన్ని పూర్తి చేయలేదు. అతని మరణం అనంతరం 1519వ సంవత్సరంలో అతని సహచరులు వేశారట. ఇది ప్రసిద్ధ చెక్కపై ఆయిల్ పెయింట్ తో వేశారు. ఈ కాని పెయింటింగ్ పరిణామం 30 నుంచి 21 అంగుళాలు 8 కిలోల బరువు ఉంటుంది. ఇక లియోనార్డో డావిన్సీ విద్యార్థిగా ఉన్న ఫ్రాన్సిస్కో మెల్టీ లాంటి మరొక పెయింటింగ్ ను గీశాడని చెబుతారు. దీన్ని మోనాలిసా యొక్క జంట పెయింటింగ్ అని పిలుస్తారు. దీన్ని స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ మ్యూజియం డిప్రోడోలో ఉంచారు. 1714 నుంచి 1516వ సంవత్సరం మధ్యలో మరొక విద్యార్థి మోనాలిసా యొక్క న్యూడ్ వెర్షన్ కూడా తయారు చేశాడు. దీన్ని మోనావన్నా అని పిలుస్తారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో లౌవ్రే మ్యూజియంలో ఈ పెయింటింగ్ ఉంది. ఈ పెయింటింగ్ మీద బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉండడంతో ఇది పాడైపోయే అవకాశం లేదు. అయితే దీనిపై చరిత్రలో ఎన్నోసార్లు దాడులు జరిగాయి. మోనాలిసా పెయింటింగ్ పైన 1950 సంవత్సరం నుంచి సేఫ్టీ గ్లాస్ అమర్చి ఉంచారు. అప్పట్లో ఓ వ్యక్తి ఆ పెయింటింగ్ పై యాసిడ్ చల్లాడు. దీంతో పెయింటింగ్ కొంత దెబ్బతింది. 1911వ సంవత్సరంలో ఈ పెయింటింగ్ లౌవ్రే మ్యూజియం నుంచి చోరీకి గురైంది. మ్యూజియం ఉద్యోగి ఒకరు ఈ పెయింటింగ్ ను దొంగిలించడానికి రాత్రిపూట మ్యూజియంలో దాక్కున్నారు. దొంగిలించిన 2 ఏళ్ల తర్వాత దీన్ని ఇటలీలోని ఫ్లారెన్స్ లో ఓ పురాతన వస్తువుల వ్యాపారికి అమ్ముతుండగా పట్టుకున్నారు. 2019లో మ్యూజియం నిర్వాహకులు దానికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ను అమర్చారు. 2022లో ఒక ఆందోళనకారుడు పెయింటింగ్ పై కేక్ ను విసిరాడు. అంతేకాదు, ఇటీవల 2 యువతులు ఈ పెయింటింగ్ పై దాడికి పాల్పడ్డారు. పెయింటింగ్ పై సూప్ పోసారట. ఇక పెయింటింగ్ ఒరిజినల్ది కాదని దాన్ని వేరే చోట దాచారన్న వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.